నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవల వచ్చిన అఖండ 2 ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. మొదట హిస్టారికల్ కథతో ప్లాన్ చేసిన ఈ సినిమాను బడ్జెట్ మరియు మేకింగ్ కారణాలతో రీవర్క్ చేస్తున్నట్లు టాక్. హిస్టారికల్ స్టోరీని పక్కన పెట్టి మరో పవర్ఫుల్ స్క్రిప్ట్ తో సినిమా మొదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వయస్సు పెరుగుతున్నా ఎనర్జీ, కమిట్మెంట్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలయ్య. అఖండతో మొదలైన హిట్ పరంపర వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరకు కొనసాగింది. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితం అందుకోకపోయినా బాలకృష్ణ మార్కెట్ క్రేజ్ పై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. విమర్శలను పట్టించుకోకుండా, గతాన్ని వెనక్కి చూసుకోకుండా ముందుకు సాగడమే తన స్టైల్ అని మరోసారి నిరూపిస్తున్నారు బాలయ్య. బాలయ్య ప్రస్తుతం తన 111వ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్బీకే 111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారని, అందులో ఒక పాత్ర మహారాజుగా ఉండబోతుందన్న వార్తలు మొదట్లో జోరుగా వినిపించాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మహారాజు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అంతేకాదు, బాలకృష్ణ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార రాణి పాత్రలో నటించనుండటం సినిమాపై హైప్ ను మరింత పెంచింది. మొదటి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని, రామ్ లక్ష్మణ్ కొరియోగ్రఫీతో పవర్ఫుల్ ఫైట్స్ ఉండబోతున్నాయన్న వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఎన్బీకే 111 పై ఊహించని రూమర్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. మొదట అనుకున్న హిస్టారికల్ స్టోరీని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పీరియాడికల్ సినిమా కావడంతో బడ్జెట్ భారీగా పెరగడం, మేకింగ్ కు ఎక్కువ సమయం పడటం, అలాగే ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ డీల్స్ తగ్గడం, హిందీ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడం వంటి కారణాల వల్ల ఈ కథను రీవర్క్ చేస్తున్నారని టాక్. దీంతో ఈ ప్రాజెక్ట్ రద్దయిందన్న వార్తలు కూడా మధ్యలో వినిపించాయి. అయితే వాస్తవానికి సినిమా పూర్తిగా క్యాన్సిల్ కాలేదని, హిస్టారికల్ కథను పక్కన పెట్టి గోపీచంద్ మలినేని కొత్త స్టోరీ లైన్ ను బాలయ్యకు వినిపించారని సమాచారం. అది బాలయ్యకు నచ్చడంతో ఇప్పుడు ఫుల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ఇక ఈ కొత్త వెర్షన్ భారీ స్కేల్ కన్నా బలమైన ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ పై ఫోకస్ చేసేలా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. గ్రాండ్ హిస్టారికల్ సినిమా ఆశించిన అభిమానుల్లో కొంత నిరాశ కనిపించినా బాలయ్యకు కథ బలంగా ఉంటే స్కేల్ అవసరం లేదని మరికొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై అంచనాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్బీకే 111 ఏ రూపంలో తెరకెక్కినా బాలయ్య మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.